అడుగుతున్నా, ఏ తప్పు చేయనటువంటి కోడికత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు. అవునా కాదా? తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర. న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా పోలీసులు ఇది? మీ పోలీసు మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి. రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి. అవునా కాదా? కడాన కూతురు పైనే కేసు పెట్టాడు, సిబిఐ పైన కేసు పెట్టాడు. రేపు ఎల్లుండి ఇక్కడుండే పోలీసుల పైన కేసు పెడతాడు. అంటే అంతకులు అరెస్టు కారు, ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు. ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. కమలాపురంలో కడప వాసులను అడుగుతున్నా, మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు, నన్ను చంపినా దిక్కు లేదు. మనుషులను చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కథలినా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం. అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా, ఓ కిల్డ్ బాబాయ్, జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా. సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక హంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. హంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏయమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. లాస్ట్ లో ఉండేవాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా. అందుకే వచ్చా, రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా. మీ సహకారం కోసం వచ్చా. బాబాయిని చంపిన హంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను.